పదనా ఓకే అర్థమైపోతుంది మన మీరు అడ్డు తీసుకోండి. అన్న ప్లేస్ ఉంది కదా, ఇంకా వెళ్తే వైడ్ లో తీసుకోవచ్చు. ఇంకా ప్లేస్ ఉంటుంది, కింద పొలాలు కూడా కవర్ అవుతాయి. బ్రిడ్జ్ అన్న కొంచెం బ్యాక్ చాలా ప్లేస్ ఉంది. ఒకసారి తీయాలంటే చాలా ఇది కదా. 8,000 ఎంత అవుతుందంటే తీరు ఇదైతే ఇది తీసే పనే లేకపోతే చెప్పి ఏం రాదు ఫుల్ వాసన వస్తుంది. తీసే 8 రోజులు ఏబిఎన్ మరలే సురేష్ అన్న సురేష్ అన్న కొంచెం వెనకరండి మీరు కూడా అలా. అధికారులు వచ్చారు. అవగాహన అంటే కవద్దు కదండి సార్ మనది. ఇప్పుడు ఈ రైతు ఇక్కడే ఉంటున్నారా? లేదు సార్, హైదరాబాద్ అంతే ఈ రైతు ఇక్కడ లేదు. ఈయన కౌలుకు చేస్తున్నారు కానీ చేను ఓనర్ ఎక్కడ లేదు. వాళ్ళకి ప్రాధాన్యత లేదని ఏది లేదు. ఇది ఈ క్రాప్ కూడా చేయరు కావచ్చు. ఓనర్ వచ్చి ఈసారి కౌలుదారు సార్ కొంచెం మాస్క్ చేస్తారు సార్. బత్తుల సోమయ్య సార్ ఒకసారి మాస్క్ తీయండి సార్. ఒక ఫోటో తీసుకుంటాం. తీసుకోండి మాస్క్ తీసుకోండి. అర్థం చేసుకోండి. వెనకరానికి ఎంత ఇస్తామని కానీ అని చెప్పారు. ఏం చెప్పలేదు. ఓన్లీ రాసుకెళ్ళి పడిపోయిందని చెప్పి రాసుకెళ్తున్నాయి కానీ ఇస్తామని. రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా అంటే 5,500 మోడీ గారు 2,000 ఇది కాదు 5,500 మొత్తం ఎంత కావాలి? ఇన్పుట్ సబ్సిడీ కానీ వచ్చిందా? కౌలు రైతుగా ఉంటాను భరోసా వచ్చిందా? లేకపోతే నీకు ఇంతకుముందు ఇదిగా ఇంకా పొలం ఉంటాం ఉండొచ్చు. నీకు రైతు భరోసా వచ్చిందన్నావు కదా 2,000. అది ఎలా వచ్చింది? కౌలు రైతు కింద వచ్చిందా? సొంత పొలం కింద వచ్చిందండి. సొంత పొలం ఎంత ఉంది? సొంత పొలం దాని కింద వచ్చింది. కౌలు కింద సొంత పొలం లేకుండా రైతు భరోసా లేదు. వైడ్ ఇంకా మాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదైనా వీళ్ళకి చెందేటట్టు లేదండి. వీళ్ళకి చెందేటట్టు లేదు. అది కూడా మనకు వస్తుందని అది రైతులకే. ఇప్పుడు కౌలు కేసే వాళ్ళకి ఏమి లేదండి. ఇప్పుడు రాపించుకెళ్ళింది కూడా కొంతమంది రైతులకే రాపించారు. అదొక నష్టం. ఇప్పుడు చేసిన ఆ రైతులు ఇస్తాను అని ఒప్పుకోవాలి. ప్రపోజల్ అట్లా చేస్తున్నారు. మరి చేసిన వాళ్ళకి
అదే 15 అనుకున్నా, 15 అంటే నుంచున్నప్పుడు కదా అది పెట్టినా కానీ గంటకి 3,000 అంట. మేము భగవంతుని కోరుకున్నది కూడా డైల్యూట్ అయింది. అయిపోయింది అది డైల్యూట్ దాని తర్వాత ఇంకోటి వచ్చింది, అది అయిపోయింది. తుఫాన్ నేను ప్రభుత్వం ముందర ప్రకటిస్తుంది, కనీసం అది ప్రకటించండి, అదే పోరాటం. కూడా వాస్తవాలు తెలుసుకుంటే మీ దగ్గర డైరెక్ట్గా ఎంత ఖర్చు అయింది, ఎంత పెట్టుబడి అవసరం, ఎంతో అవగాహన వస్తుంది మీకు ఇచ్చాను. బాగా ఇబ్బంది సార్, 2 సంవత్సరాలు చేయలేదు. కనీసం ఇంత వర్షం పడితే డ్రైనేజ్ మార్గం కరెక్ట్గా ఉంటే నీళ్ళు వెళ్ళిపోయాయి. డ్రైనేజ్ మార్గం లేదండి. ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఒకసారి చేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు. రాబోయే ఏమో బ్లడ్ డైరెక్ట్గా ఎప్పుడు రావాలి, 20 రోజుల్లో అంటే టౌన్ వరకు అగ్రిమెంట్ అంటే మన వైపు అవుతుంది. నేను ఎట్లా చేయాలనే దాని లక్ష్యం కూడా చేస్తున్నాను. అందరూ మంచి పాలసీ తీసుకున్నాను. అంటే దెబ్బ పైన దెబ్బ పడుతుంది. అవునండి, ఆగస్టు మాసం నుంచి వర్షాలు, వరదలు, తుఫాను ఇక్కడ 3 నెలలు పట్టినాయి వర్షం. పడుతూనే ఉన్నాయి. వారానికి 2 సార్లు వస్తుంది. ఎక్కడ నీ దగ్గర ఎన్ని ఎకరాలు ఎంత కౌలు? 20 ఎకరాలు కౌలు. ఏంటి పరిస్థితి? అవును కూడా రాదు. కౌలు 25 బస్తాలు కౌలు కూడా రాదు. పెట్టుబడి అటువంటి రైతులు కవులు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం ఉన్నంత మనుషులు ఉన్నారు. లేదంటే అది కూడా స్పైర్ కూడా లోన్లనే ఏమి లేవు మన టైంలోనే. అలా ఏమి ఇచ్చినట్టు ఏమి లేదు సార్. ఊరికి మాయ మాటలు చెప్పి నా తర్వాత తీసుకుంది కదా. 20-25 కిలోలు వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు ఇది పోసినాక మళ్ళీ ఏదైనా వాతావరణం బాగుంటే అప్పుడు 7 ఎకరాలు ఉంది. బిట్టు బిట్టు పడిపోయింది. కొంచెం ముందురా పైకి అలా 4 గంటలు కనపడుతుంది సార్. కింద 90% నవరు పచ్చగా మనం నవరు పోస్ట్ మళ్ళీ వచ్చేసి ఆ పై కొంపు లేదు. అవి ఏదైనా మనం పోతే పోయింది ఉండబట్టలేక మెషిన్ తోటి దేంతో పోసాం అనుకోండి, అవి దేని పనికిరావు. మా సైతం వచ్చి డ్యామేజ్ వచ్చి గవర్నమెంట్ తీసుకుంటానని చెప్తారు, కానీ మనం తీసుకెళ్ళి ఏదో ఉండబట్టలు తీసుకెళ్ళి అక్కడ పడేసినా డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఏదో మేము అసలు రేటు కొంటాము, మీకు మంచి రేటు ఇస్తాము, అది ఇది చెబుతున్నారు. కానీ అది జరగదు. గవర్నమెంట్ నమ్మే స్టేజ్లో రైతులు లేరండి. వాళ్ళ ఖచ్చితంగా జరుగుతుంది అది. ఇదే కనీసం ఎండాకాలం జూన్ జూలై నెలలో కనుక డ్రైనేజ్ ఇరిగేషన్ ఈ కాలువలు మొత్తం కనుక బాగు చేస్తుంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదు.
నీళ్ళు లాగేసేది. ఏదో విధంగా రైతులు కూడా కష్టపడి చేసుకునేవారు. ఇప్పుడు రైతులు చేయడానికి లేదు, ఇటు ప్రకృతి తోడైంది. దాని తగ్గట్టు గవర్నమెంట్ అగమ్యంగా తయారైపోయి జనాన్ని నెట్ట నీళ్ళు ముంచింది సార్. గవర్నమెంట్ లోటే ఇది 90%. ప్రకృతి అనేది దేశం మొత్తం ఉందండి. వాళ్ళకి కొట్టోడు కొట్టింది, కొట్టనోడు కొట్టలేదు. కానీ ఇక్కడ ఇప్పుడు మట్టికి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మట్టికి ఇది మట్టికి కేవలం 90% గవర్నమెంట్ లోటు వల్ల రైతులు మొత్తం అన్యాయం. మెయిన్ డ్రైనేజ్ లేదు సార్. డ్రైనేజ్ ఉంటామైతే ఈ నీళ్ళు ఇప్పుడు దాకా ఉండవండి సార్. మేము ఫస్ట్ సార్ మేమంతా తిరిగే ఉండం. ఒకసారి 2 సార్లు అయిపోయినాయి. అంతకుముందు ఫస్ట్ అయిపోయింది కదా తిరిగి వస్తాయి. అప్పుడు ఇక్కడికి వచ్చింది సార్. ఇక్కడ కూడా నీళ్ళు అప్పుడు ఇవి కూడా మునిగిపోయింది. ఇప్పుడంటే కొద్ది నీళ్ళని పోయినా కూడా ఇప్పుడు కూడా పాల ఈ నీళ్లు పోయిన మరుసటి రోజే మొలక పైకి వచ్చేసి అప్పటికి ఇంజిన్లు పెట్టి 400 ఇంజిన్లు పెట్టి ఎటు తాగి ఉంటప్పుడు రైతులు తోడేసారండి. తోడేసినా గంటకు 5-6 వందలు ఖర్చు పెట్టి తోడేసినా కూడా ఆ భూమిలో ఓట కింద తేవందరదండి. అది మొత్తం పైకి వచ్చి మొలక ప్రయాణం మొలకెక్కువైపోయింది. ఈ మొలకెక్కువయ్యేటప్పటికి నీకు ఏం చెప్తుంది వేస్ట్ అని చెప్పి ముందు దాగి సాద్దామని చెప్పి రైతులు సిద్ధమై కూర్చున్నారండి. పెట్టుబడి 4 ఎకరాలకి కలిపి ಅದಕ್ಕೆ 2 ಲಕ್ಷದಿಂದ ಹಾಕಿ అవులతో కలిపి 2 లక్షలైంది. నేను వస్తుందా చేతిగానే వస్తుందా ఎప్పుడైనా? ఏమొచ్చిందో చూడు. లక్షలు అయింది. కౌలుకి 20, పెట్టుబడి 30, అటువైపు 10-15 బస్తాలు అవుతాయా? ఒక 10-15 బస్తాలు అవుతాయి. 10 అవి కూడా రంగు మారి రంగు మారి అది రంగు మరి సాయంత్రం పొలుకున్నాయి కదా. అది తీసేయటమే మరి. ఎంత అవుతుంది ఖర్చు మళ్ళీ తీసేదానికి? తీసేదానికి 5-10 దాకా మళ్ళీ కోత కానీ కట్టెట్ కానీ. ఆల్రెడీ నారు చూడండి అక్కడ మొలకొచ్చేసి నారు నీ పేరు పేరేంటండి? నాగేశ్వర వెళ్ళొస్తాను. అదే హాస్టల్ తెలుసుకుందాం. ఓకే నాగేశ్వర వెళ్ళొస్తాను. ఉంటా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తరపున స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తరపున అని ఎందుకన్నానంటే తెలుగుదేశం పార్టీకి నాయకుల కన్నా కూడా కార్యకర్తలు అంత ముఖ్యం. అటువంటి కార్యకర్తలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, కౌలు రైతులు ఎంతో మంది ఈరోజు మనసులో వేదనని ఏ రూపంలో వెల్లుబుచ్చాలో తెలవకుండా బిక్కుమంటూ పొలం దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు, ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నారు. నేను గత 4 రోజులుగా సుమారుగా 37-38 గ్రామాల్లో పర్యటించాను. ఇలా నారా లోకేష్ బాబు గారికి విషయాన్ని తెలియజేసి సార్ మా నియోజకవర్గానికి ఒక్కసారి రండి అంటే వెంటనే స్పందించి వెంటనే టూర్ కన్ఫర్మ్ చేశారు. అందుకు ఆయనకి ముందుగా మనందరి తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టెంట్లొద్దు, కుర్చీలొద్దు, ర్యాలీ వద్దు, కేవలం రైతు బాధనే చూడాలి. తెలుగుదేశం పార్టీ స్టైల్లో ఏ కార్యక్రమాలు పెట్టొద్దు అని ఆయన నిన్నే తెలియజేశారు. అయినా కూడా వద్దన్నా కూడా ఉరకలేసే ఉత్సాహంతో ఇంతమంది ఆయన కోసం వచ్చారు. అందుకు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరన్నా రైతు సమస్యలు ఎవరైనా ఇబ్బందులు పడ్డారంటే ఈ మౌత్ పీసులు ఉన్నాయి కదా 4, అవి ఎక్కడున్నాయి చూడండి. ఒకటి ఇట్లుంది, 2 ఇక్కడ ఉన్నాయి,
మీకున్న సమస్యలు, రైతులు ఇప్పుడు పడే బాధలు, కౌలు రైతులకి వచ్చే నష్టాలు, ఎవరేమన్నా సమస్యలు ఉంటే రైతులతో మాట్లాడటానికి లోకేష్ బాబు ఇక్కడికి వచ్చారు. ముందుగా ఒక్క నిమిషం, అన్నిటి మించి మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు సాంబశివరావు గారు ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రైతాంగాన్ని మొన్న వచ్చిన తుఫానికి గుండెలు పగిలిపోయే బాధలో ఉన్న రైతాంగాన్ని ఒకసారి పలకరించి వారిలో ఒక మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపడం కోసం, ఇంత బాధలో, కష్టాల్లో, ఇంత ఇబ్బందుల్లో ఉన్నా సరే కనీసం ప్రభుత్వం వీళ్ళ వైపు కన్నెత్తి చూడలేదనే ఒక బాధతో వారి బాధని పోగొట్టలేకపోయినా కనీసం వారిని పలకరించి వారిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం కదిలి వచ్చిన మన నారా లోకేష్ బాబు గారికి బాపట్ల పార్లమెంట్ రైతాంగం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా వారి కష్టాన్ని మర్చిపోయి లోకేష్ బాబు గారు ఏ విధంగా వారితో మాట్లాడేటప్పుడు ఇందాక చూశాను. అతను ఈ 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి పడిన నరకయాతన అంతా కూడా లోకేష్ బాబు గారిని చూడటంతోనే కొంత మర్చిపోయి ఆయన బాధని కొంత ఉపశమనం పొందాడు. అంటే ప్రభుత్వం కనీసం బాధల్లో ఉన్న వ్యక్తులు, ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని కనీసం పలకరించి వాళ్ళు బాగోగులు తెలుసుకునే ఖాళీ గాని ఏది కూడా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రికి లేకుండా పోయింది. అయినా సరే ఈ రోజు అసెంబ్లీలో కానీ లేకపోతే శాసన మండలిలో కానీ రైతాంగం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన లోకేష్ బాబు గారి సారథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రైతాంగం తరఫున ఏ విధంగా పోరాడారో మనం చూసాం. అది అయిపోయిన వెంటనే రైతాంగాన్ని పలకరించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ బాధను కనీసం కొంచెమైనా తీర్చాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చిన లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి బాపట్ల పార్లమెంట్ రైతాంగం తరఫు నుంచి తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. రెండు మంది చెప్తా, తర్వాత రైతులే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న నిమిషాలు గొంతుపోయింది, శాసన మండలిలో అరిసి గొంతుపోయింది. కానీ మన శాసన మండలిలో తుఫాను వల్ల రైతులు బాగా ఇబ్బంది పడ్డారని తీర్మానం. దాంట్లో భాగంగా చర్చలో మంత్రి గారు కన్నబాబు గారు ఒక మాట అన్నారు, ఆంధ్ర రాష్ట్ర రైతులు ఎవరు ఇబ్బంది పడట్లేదు, చాలా సంతోషంగా ఉన్నారు, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఇబ్బంది లేదు అని చెప్పారు. ఇక్కడున్న రైతులు అడుగుతున్నాం, అందరూ సంతోషంగా ఉన్నామా? ఇదే చెప్పండి, చేతులు చూపించండి, సంతోషంగా ఉన్నామా? ఒక మంత్రి మన అంబులెన్స్ వెళ్ళండి, దయచేసి దారి ఇవ్వండి అంబులెన్స్ కి. ఒక మంత్రి గారు శాసన మండలిలో సమాధానం చెప్పేటప్పుడు రాష్ట్రాలు తెలుసుకోవాలి, కనీసం గ్రామాల్లో తిరగాలి. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే శాసనసభ్యులు పట్టించుకోరు, జిల్లా మంత్రి పట్టించుకోడు, ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతాడు, పైన తిరుగుతాడు. అది కూడా ఇంత దూరంగా రాలేదు. మన జిల్లా పర్యటనని బయలుదేరి అమరావతికి వెళ్ళి ఇటు వచ్చేసాడు. ఇంకా మన బాధలు, మన సమస్యలు ఆయన ఎట్లా తెలుసుకుంటాం. ఒక పక్కన అకాల వర్షాలు, ఇంకో పక్కన వరదలు, తర్వాత నిన్నగాక మొన్న ఒక తుఫాను, మూడిటి వల్ల ఆగస్టు మాసం నుంచి ఇప్పటి వరకు దెబ్బ పైన దెబ్బ రైతులు. ఒక పక్కన కౌలు కట్టాలా, ఇంకో పక్కన ఏదైనా పెట్టుబడులు పెట్టాం,
పంట చేతికి వచ్చే సమయంలో పంట కోల్పోయాను. రైతులతో కూడా మారుతూ అంటున్నారు ఇంకొక 10 నుంచి 15,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది మందికి ఇవ్వాలంటే, కానీ ఇది ఎక్కడికి ప్రభుత్వానికి ఇవ్వాలి. నాకు విచిత్రం ఏంటంటే మన శాసన మండలి చర్చలు అడిగారు రైతులకి నష్టపరిహారం ఎంత అందజేస్తారు అని. అది తప్ప అన్ని మాట్లాడారు, అది తప్ప అన్ని మాట్లాడారు. 150 మంది కలిసినా మేము తోపు తురుమని అన్ని మాట్లాడారు, కానీ రైతులకు మీరు ఎంత నష్టపరిహారం అందజేస్తారు దయచేసి అది చెప్పండి అండి. మటుకు మంత్రి గారు స్పందించారు. అంటే మంత్రులంటే రైతులంటే ఎంత చిన్న చూపు ఈ మంత్రి గారు, కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి. రైతులు మిగతా విషయాలన్నీ నేను వివరంగా రైతులతో మాట్లాడిన తర్వాత నేను చివరిలో మళ్ళీ మీ అందరూ చెప్తాను. అందరు నేను హామీస్తూ ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే రైతులు మీరు చేతితో సర్వై మీ దగ్గర పంపిస్తాను. ఒకసారి మారు అదే మీరు మారుతారా కూర్చోండి. పర్లేదు సాంబశివరావు గారు ఎక్కడ? సాంబశివరావు గారు టికెట్లు కావండి. నా పేరు దశరథమయ్య. అది అప్పిగట్లు కావండి. నా పేరు దశరథమయ్య. నారా లోకేష్ గారికి, మన పార్టీ నరేంద్రవరం గారికి, పార్టీ ప్రెసిడెంట్ గారికి, జయప్రకాష్ నారాయణ గారికి, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పబోయేది ఏముందంటే, ఇవాళ నేను 11 ఎకరాల ప్రవేశ పడిపోయింది, సగం పంట కూడా రాదు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే 33% పై ఉంటేనే రాయమంటున్నారు, లేకపోతే వద్దంటున్నారు. పొలాల కాడికి వచ్చి పడిందే రాస్తున్నారు, లేకపోతే రాయట్లా. వాళ్ళకి రాస్తున్నారు కానీ మరి పార్టీ వాళ్ళకి రాయట్లా. అది కూడా మీరు అందరూ కలిసికట్టుగా ఉండాల. అది ఎందుకు రాయరు అని గట్టిగా నిలబెట్టి అడగాల. మాకు ఇవాళ నారా లోకేష్ గారు వచ్చినాక ఎంతో అండగా బలంగా ఉంది. అదే కొత్త సత్యనారాయణ చెప్పు తీసుకొని అసెంబ్లీలో కొడతారన్నాడు. ఆయన వయసు అంత లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సర్వీస్ అంత లేదు కొత్త సత్యనారాయణ గారికి వయసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా జగన్ గారు 7 రెట్లు చూపించి మాట్లాడుతున్నాడు. ఆయన వయసు అంతా, ఈయన వయసు అంతా, ఆయన సర్వీస్ అంత లేదు ఈయన వయసు. మన పార్టీకి నిలబడి సక్రమంగా చేయాలని నేను కోరుతున్నా. ఇది ఎన్ని ఎకరాలు మనం వేసాం? ఎన్ని ఎకరాలు వైఫా మాట్లాడారు? ఎన్ని ఎకరాలు? 11 ఎకరాలు వేసా. 11 ఎకరాలు వేశారు. ఇప్పుడు అది ఎన్ని ఎకరాలు కౌలు తీసుకున్నారు? 11 ఎకరాలు పడిపోయింది, సగం పర్సెంటేజ్ వచ్చింది. 11 ఎకరాలు కౌలేనా? 11 ఎకరాలు కౌలేనా? పడిపోయింది. కౌలులే. నాకుంది 2 ఎకరాల పొలం, నాకు 11 ఎకరాలు కౌలు కేసా. నాకుందని 15 బస్తాలు 16 బస్తాలు కౌలు. డబ్బులు కౌలు అయితే 20,000 25,000. ఇప్పుడు 20,000 పెట్టుబడి పెట్టాం. పాత 8,000 9,000 అంటున్నారు. ఓదలు తిప్పినందుకు 5 రూపాయలు, కట్టేతకు 3,000, పప్పు నూర్చినందుకు 6,000, మొత్తం 21,000 అవుతుంది. 15 బస్తాలు 16 బస్తాలు రైతుకేమి ఇయ్యాలా? ఇప్పుడు 20,000 పెట్టాం, తర్వాత 21,000 అవుతుంది. ఈ 21,000 తేవాలా? ఈ 20,000 తేవాలా? ఆయన అడుగుసారి మాట్లాడితే ఏం పోలేదు, ఏమి లేదని విమానాలు హెలికాప్టర్లో తిరిగి గోదావరి జిల్లాల పైన కానీ ఏమి ఇవ్వకుండా వాళ్ళు వదిలేశాడు. మళ్ళా మంజల్లాలు కూడా వదిలేశాడు. అది కడప, కర్నూలు, అనంతపురం అన్నాడే కానీ ఈ జిల్లాలో ఆయన కానీ ఈ జిల్లా తీసేశాడు. కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఒంగోలు జిల్లా కానీ ఇవన్నీ తీసేశాడు. ఆయన లెక్కలా లేవు. 11 రోజులు 22 2 లక్షలు ఇప్పుడు పెట్టా. 21,000 కాడికి కోత కట్టేత ముప్పటి నూర్పిడితో 21 అయింది. 40,000 అయింది. ఇవాళ ఖర్చులు బట్టి 4.5 లక్షలు అయితే ఇవాళ మీరు వేసుకోండి. ఇవాళ బాబుకి 8,000 9,000 పోయారు. 15 బస్తాలంటే వాళ్ళ 15 బస్తాలు ఒడ్లు ఇచ్చే వాళ్ళకి
దానికి మద్దతు ధర ఇవ్వాలా. అది మీరు కూడా దాన్ని మద్దతు ధర వచ్చేటట్టు లోకేష్ గారు కూడా దాన్ని గట్టిగా చర్య తీసుకుంటే కానీ రైతులందరూ బాగుపడరు. లేకపోతే ఈ తడవతో నాశనం అయిపోవడమే రైతులు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేయండి సార్ అని నమస్కారం పెడతాం. ఇప్పుడు మన ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు రైతులు? మా ఊరు 3,000 ఎకరం పొలం ఉందండి. 3,000 ఎకరాలు. ఉంది. 3,000 ఎకరాలు ఇదే సమస్యనా? 3,000 ఎకరాల్లో ఒక 15 ఎకరం అందులో కొంత పడి ఉంటుంది, కొంత నుంచోని ఉంటుంది. అయినా కానీ దానికి 8,000, 9,000 అంటున్నారు. ఒక్కరో పడినా మళ్ళా 8,000, 9,000 ఇవ్వాలని అంటున్నారు. దానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి రైతులు. మీరు పొద్దున్నే ఎవరైనా వచ్చి సెంటర్లో చూడండి, కూలీలు 8,000, 9,000 అని పొద్దున పోయారు ఇవాళ. అని ఆందోళన మానుకొని వాళ్ళు కోపిద్దాం అనుకుని కూడా మిషన్ పెడదాం అనుకుంటున్నాం. మిషన్ తో రాదు కదా, పడిపోతే మిషన్ తో రాదు కదా. వచ్చి దాని మిషన్ తో వచ్చి కాకపోతే కొంత ఖరాబ్ అయింది. డబ్బులు దానికైతే గంటకు 3,000, ఇది పాత 8,000, కట్టేత 3,000, ఓదలు తిప్పితే 1,000, కొప్పని వరకు 6,000, 21,000 అవుతుందండి. ఇప్పుడు అవుతుంది. మీకు 7 నుంచి 21,000 అవుతుంది. ఇప్పుడు 20,000 పెట్టాం. కౌలు రాకుండా, కవులు కాకుండానే కవులు 15 బత్తాలు 16 బత్తాలు రైతుకి ఇవ్వాలా. 10 డబ్బులు కవులు అయితే 20,000, 25,000 ముందు కట్టాలా. ఇంకా ఏం బాగుపడతామండి రైతులు. అదే దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు ఎక్కువ వచ్చిన మాట్లాడుతున్నారు. ఏమి బాగాలేదు, అంతా బాగానే ఉంది, హెలికాప్టర్లో తిరుగుతా. మీరు బాగా సంతోషంగా ఉన్నారు, నాకు భ్రమలో ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వము రైతులు బాగా సంతోషంగా ఉన్నారు, నాకు భ్రమలో ఉంది. అదే ఆయన అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నారు, మాకు అదే చెప్తున్నారు. అదే చెప్తున్నారు, ఆయన అదే అనుకుంటున్నాడు. మనం అనుకుంటున్నాం. ఆయన సరదాగా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, చూసి వెళ్ళిపోతున్నాడు. ఆయనకేమో ఆడ కూర్చుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చాడు అరే ఒరే అని మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా అసెంబ్లీ వదిలేండి. వచ్చి ఇప్పుడు అధికారులు వచ్చి ఎకరానికి ఇంత డబ్బులు ఇస్తారని నష్టపరిహారాన్ని ప్రకటించారా? ఏమంటున్నారు, మనం ఎకరానికి 15,000 ఇస్తారని చెప్పాడు. అది కూడా నమ్మకం లేదు, ఇప్పుడు గ్యారంటీ లేదు. ఇస్తారో హీరో ఆయన రాసి వెళ్తున్నాడు కానీ ఎన్ని తట్ల పుట్ల పడేసారండి. ఇప్పుడు ఆ దగ్గర డబ్బు లేదండి. ఇప్పుడు గతంలో ఖరీఫ్ది ఇన్పుట్ సబ్సిడీ కానీ వచ్చిన డబ్బులు సబ్సిడీ రేటింగ్ కానీ ఇన్సూరెన్స్ రేటింగ్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు రైతుకి. ఏం రాలేదు. ఏమీ లేవు. 1,150 రూపాయలు పెట్టి వాళ్ళ 41,000 అవుతుంటే 1,150 రూపాయలు పెట్టి ఒడ్డుకుంటే రైతులకు ఎంత వస్తాయో మీరే ఆలోచించండి సార్. 6 లక్షల రూపాయలు ఇప్పుడు పౌరులు కూడా కలిపితే దాన్ని ఒడ్డుకొచ్చి 6 లక్షల రూపాయలు ఇప్పుడు పెద్ద నష్టం. మీరు వచ్చారని మాకు ఎంతో కొండ అంత అనుకుంది. మాకు రామారావు గారు కూడా మా ఊళ్ళో 2 పర్యాలు కూడా గంట కూర్చొని నేల మీద కూర్చొని చెప్పాడు ఆయన. 2 పర్యాలు కూడా బాపట్ల కన్నా ఎక్కువ మా ఊళ్ళో ఎక్కువ ఆగాడు. చంద్రబాబు నాయుడు కూడా అట్లా చేశారు. పూలతో సత్కరించారు మా ఊరు మహిళలంతా. అప్పికట్ల మాది అప్పకట్ల పూల మీద నడిపించారు ఇద్దరిని ముక్కులేసి. అదే మరి ఆయనకి ఇస్తారా? హలో, చెప్తానండి. నా పేరు కుర్రా సాయిబాబు, మాది అప్పగట్లండి. నేను 60 ఎకరాల పొలం వేశానండి. కబులే మొత్తం 20 ఎకరాలు ఏటా వేస్తా. 60 నుంచి 100 ఎకరం వేస్తాను. ఏడు దాదాపు 10 నుంచి 15 లక్షలు ఇప్పుడు వరకు. ఇక అది కోసేది కొంత కోసేది లేదు, అసలు కోసే పని లేదు. సొంత పొలం ఉందన్నా? ఉన్నాయి. 100 ఎకరాలు ఉన్నాయి. ఒక 2 ఎకరాలు 2 ఎకరాలు నేను అయితే దీంట్లో వచ్చే ఇది లేదు, ఎందుకంటే కూలి ఎక్కువైపోయింది. దీనికి వచ్చిన వడ్లు వస్తేనేమో రేటు లేదు. దీనికి ఏంటి పరిష్కారం అనేది మీరు మెయిన్ ముందు ఆలోచించాలి. వాళ్ళుగా ఏం ఆలోచించే పని లేదు ఇక్కడ ప్రభుత్వం. ఎందుకంటారు అట్లా? ఎందుకట్లా?
ఎందుకంటారంటే ఏది చేసినా కూడా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాజధానికి నిన్న వచ్చానండి. ఓదలు రాస్తాము పడిపోయినాయి కానీ ఏం రాయమన్నారు. ఓదలు రాసుకెళ్ళాను. పడిపోయిందని రాలేదా? రాయలేదు. ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చారని మేము అడుగుతుంటే మాకు ఇంటెన్స్ రాలేదు ఇంకా, మేము రాయము అని అన్నారు. నిన్న ఊళ్ళో జనం అందరూ గొడవ చేసి ఇచ్చేస్తే అయ్యో పడిపోయి రాస్తామని ఒక మనిషిని పంపించారు. ఆ మనిషి 3 రోజుల నుంచి ఒక 100 ఎకరం రాయాల. 100 ఎకరమే రాసింది. కనుక్కోండి, అప్పగట్లో కనుక్కోండి. ఇక్కడ ఇది ఎరిచెర్ల, బత్తిపూడి, నేరేడుపిల్లి, గుడిపూడి, మున్సిపాలిటీ అని 4 గ్రామాలకు సంబంధించిందండి రెవెన్యూ. ఈ రెవెన్యూలో బత్తిపూడి కానీ, ఎరిచెర్ల కానీ, నేరేడుపిల్లి కానీ ఒక్క 10 ఎకరాలకు వచ్చారు. ఆ 10 ఎకరాలే రాశారు. ఇంకా ఒక్క చెట్టు కూడా రాయాల. ఇదిగో వస్తారు అదిగో వస్తారని చెప్తున్నారు, అంతేగాని ఇంతవరకు ఏమి రాయాలి. అది జరిగింది. అయిపోతే ఎట్లా? తుఫాన్ వచ్చే ఇప్పుడు 10 రోజులు అయిపోయింది. మేము అదే అడిగితే మాకు 10 రోజుల లోపల 10వ తారీఖు లోపల మాకు ఇమ్మన్నారు, మేము ఉన్నదే ఇస్తాము అని. ఒకళ్ళేమో మొత్తం రాజ్యామని ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళేమో మాకు తెలియదు ఓదలు రాసు రమ్మన్నారని ఒకళ్ళు చెప్తారు. ఇది మన ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇస్తానని చెప్పారా మీకు? లేదు, చెప్పలా. మీకు చెప్పలా. మీకు చెప్పరు, మా శాసనసభలో మీకు చెప్పరు. మీకు చెప్పేది ఏదో మీరు బయటికి నెడతారు. మిమ్మల్ని బయటికి నెట్టేస్తారండి. మీరు అడిగితే అదే జరుగుతుంది కదా, కారణం టీవీలో చూస్తున్నాం. మిమ్మల్ని బయటికి నెట్టేస్తున్నారు. మీ తరఫున పోరాడుతూ వచ్చి ఎత్తుకెళ్ళి బయటపడేస్తున్నారు. పావనంటే వాళ్ళే ఎత్తుకెళ్ళి వాళ్ళు పడుతున్న ఎత్తుకెళ్ళి బయటపడేస్తున్నారు కదా. ఇంకా ఉన్నట్టు మేము చెప్పుడు మమ్మల్ని ఏం చూస్తారు, ఇంక మిమ్మల్ని చూడండి. అది కాదండి, బాగా చెప్పుకొని ఎన్ని ఇంకా లోన మిగలడం తప్పితే ఏమీ చేసేది లేదండి మేము. ఇక కాకపోతే ఏంటంటే ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవడం అది ఒక్కటే మిగిలింది. అది చివరికి అదే జరిగింది. 60 ఎకరాలు వేసి మంచిగా పంట చేతికి వచ్చే సమయంలో ఒక దెబ్బ పైన దెబ్బ పడింది. మామూలు దెబ్బ కాదు, 3 దెబ్బలు పడినాయి. వరుసగా 3 పడినాయి. ఆగస్టు మాసం తీసుకుంటే 3 పడి మొన్నటి వచ్చింది అనుకుంది, రాకుండా పోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఉందని 5వ తారీఖు 7వ తారీఖు ఇంకోటి చెప్తున్నారు. తుఫాన్ అది కాదండి, ఆల్రెడీ ఆవరించి ఉంది. మీరు మన చూడండి, నెట్లో ఉంది 7వ తారీఖు. చూడబోయిన రైతులు చాలా తెలివితేటలుగా ముందే చూస్తున్నారు. దాన్ని చూడంగానే భయపడుతుంది. అసలు పేరు చెప్పగానే లగెత్తున్నారు. అదే పరిస్థితి అండి. ఇప్పుడు వాదనలు కూడా శుభ్రం చేస్తున్నారు. లేదండి, ఇప్పుడు మీరు ఇంకొకరు ముందుకెళ్ళి చూడండి. ఈ దేవుడి మంజం 50 ఎకరం ఉందండి. ఈ దేవుడి కింద శివాలయం కింద 50 ఎకరంలో అసలు కోసే పని లేదండి. ఈ ట్రైన్ ఉంది, మరిపూడి ట్రైన్ అని మొత్తం కూడిపోయింది. మొన్న వాళ్ళే వచ్చి మన జాయింట్ కలెక్టర్ గారిని చూశాడు. మిషన్లో పెట్టి తోమని చెప్పిండాడు. ఎవడు ఎంతవరకు వచ్చినాడు మిషన్ లేదు. నష్టపోయేవాళ్ళు కాదండి, వాటర్ పోతే నష్టపోయేవాళ్ళు కాదు. నీరు లాగేసి ఉండేది కొంతవరకు. అంటే ఇప్పుడు 20 బస్తాలు కనీసం 10 అన్న అయ్యాయండి. ఇవాళ కోసే పని లేదు. అదో ట్రాక్టర్ పెట్టి దమ్ము చేసి ఇస్తున్నాను. అది పరిస్థితి. మీరు ఈ రోడ్డు వెళ్తుంటే తెలిసింది. ఈ రోడ్డు ప్రాబ్లం. మేము మామూలుగా ధైర్యం ఉండవండి. వచ్చే ఉండదు, పోతే పోతే అంతేగాని. ఇప్పుడు కొత్తగా మన మోటార్లకి మీటర్లు బిగిస్తానంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. మోటార్లు బిగించాక కంపల్సరీగా బిల్లు వసూలు చేస్తాడు. దాంట్లో సమస్య ఉంది. మీటర్ ఎందుకు బిగియాలి అసలు? మీకు రైతులు ఇచ్చేటప్పుడు, ఇప్పుడు మీ నాన్నగారు చేసినప్పుడు లేదే, రామారావు గారు చేసినప్పుడు ఇచ్చాడు లేదే. ఎందుకు బిగియాలి మీటర్లు? అవసరమైన దానికి రైతులకు ఇబ్బంది ఉండదు, ప్రణాళిక వేసుకుని అంటాడు. ఆ మాటలన్నీ ఉత్త మాటలండి. కంపల్సరీగా రేపు మీటర్ ఉందంటే మీటర్ కింద ఖాళీ డబ్బులు కట్టాలని గట్టిగా అడుగుతారు. దాంట్లో సమస్య లేదు, వసూలు చేస్తారు కూడా. పైపచ్చి ఇప్పుడు ఇదేదో సర్వేని కూడా పెట్టారు. ఈ సర్వేకి ఆయన పేర్లు వేయాలంటారు రాళ్ళకి, మరి సర్వే రాళ్ళకి. మరి అదేందో ఎవరికి ఏం తెలియటం లేదు. అంటే ఎక్కడ సర్వేరాయలకి అదొకే. కానీ అక్కడ అడుగుతున్నా రైతులందరూ ఆలోచించాలి. ఇప్పుడు మీటర్లు లేవు. ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. ఇప్పుడు మీటర్లు లేవు. మీటర్లు లేకపోతే ఏం లేదు, ఏం రాదు. మీటర్లు అసలు పెట్టకూడదు.
ఉండకూడదు కదా. మీటర్లు కాకుండా ఇది వరకు రన్ చేశారు కదా. రైతులు సబ్సిడీ మీద మామూలుగా ఇచ్చి రూపాయి కూడా కట్టకుండా చేశారు. తర్వాత 50 రూపాయలు అన్నారు నెలకి ఏదో, అట్లా జరిగిపోయింది. ఇప్పుడు మీటర్లు అంటే కంపల్సరీగా రేపు వసూలు చేస్తారు, ఏం వదిలిపెట్టరు. అంటే సమస్య లేదు. ఇప్పుడు మీటర్లు అంటే బిల్లు వస్తుంది, కంపల్సరీ బిల్లు వస్తే వసూలు చేస్తారు కంపల్సరీ. ఇప్పుడు మీటర్ లేదు, బిల్లు లేదు, అందరూ హాయిగా ఉన్నాం అంతే కదా. దాంట్లో సమస్య లేదండి. రాగానే వాడు వచ్చి రేపు పొద్దున కూర్చుంటాడు, మీరు కట్టకపోతేనే పీకేస్తానండి. ఒప్పుకుంటాం. ఏం చేస్తాము, మనం ఏం చేస్తామండి? మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీటర్ పగలబడ్డారు కదా, పగలబడ్డారు కదా, దాని టైం వచ్చినప్పుడు కరెక్టే, మీరు అందరు కరెక్టే, హక్కు కదా. ఓకే. ఇప్పుడు వచ్చే మీటర్లు ఎలా ఉన్నాయంటే స్పాట్ మీటర్లు. సెల్ ఫోన్ బిల్లు ఒక నెల కట్టకపోతే ఏమవుతుంది? కట్ అయిపోతుంది. అలానే ఇప్పుడు విద్యుత్ కూడా అది కట్ చేయాలి ఆలోచనలు ఈ ప్రభుత్వం. అందుకే మనందరం కలిసికట్టుగా పోరాడాలి. అందుకేనండి ఇప్పుడు ఇంత అగ్గిలో కూడా జనం అందరూ ఇంత మంది వచ్చి కూర్చున్నారంటే మీరు వచ్చి ఏదో ఒకటి చేస్తారని రైతులు పోరాడతాం. పోరాడాలనే వచ్చింది కానీ కలిసికట్టుగా పోరాడాలి. ఓకే ఓకే. మేము పోరాడాలి, మీరు ఇంట్లో పడుకుంటే కష్టం. మేము వచ్చింది ఎక్కుతాము, దాంట్లో సమస్య లేదు. నమస్తే. గుడిపూడి గ్రామం. నేను 8 ఎకరాలు వేసానండి. 8 ఎకరాలు వేస్తే ఇప్పుడు మొత్తం పడిపోయింది. 8 ఎకరాలు సొంత పొలం ఎంత? కౌలు ఎంత? సొంతమే లేదు, మొత్తం కౌలు. 15 బస్తాల కౌలు తీసుకుంటే మొత్తం పడిపోయింది. పడిపోయిన దాన్ని 10,000 అయితే పోస్తామన్నారు. ముందు డబ్బులు పోస్తున్నామో మా భార్య బంగారం అమ్మి నేను తీసుకొచ్చి పెట్టుబడికి పెట్టాను. పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. అప్పులు పాలు అయిపోయావు నాన్న, మేము డిగ్రీ మానుకొని వచ్చి నీకు ఏదో కష్టాలు చేస్తాం, ఇంకా మీరు ఎన్నాలేం చేస్తారు, అప్పులు ఎప్పుడు తీరుతారని చెప్పి అన్నారు పిల్లలు. మమ్మల్ని ఇంతవరకు వచ్చి రాసుకున్నది లేదు. రాసుకున్న పేపర్లు మా ఊళ్ళో తీసుకున్నారే కానీ అక్కడ నుండి రాయట్లా. అయితే మొత్తం ఎత్తుకెళ్తారు, అందరి దగ్గర తీసుకున్నారు. అట్లా జిరాక్స్ ఖర్చులు కూడా పెరిగినాయి. జిరాక్స్ ఖర్చులు పెరిగినాయి. కాగితాలు జిరాక్స్లు తీసుకుని వెళ్ళి మొత్తం అందరికి ఫోన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పొలం దానికి వచ్చి చూసి రాయటం కానీ ఏం లేదు, అందరు ఎత్తున్నారు, ఇది తీసుకొని వెళ్తారు. అవి రాయటం లేదు, ఇలా చెత్తపప్పులు వేస్తారో తెలియదు. ఇప్పుడు నేను ఇప్పటికి 15 బస్తాలు కబులు ఇవ్వాలి, 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టానండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా పిల్లలు కూడా చదువు ఆపేసి పిల్లలు వచ్చేద్దామన్నారు. మరి అప్పుల పాలు అయిపోయాను కదండి. 5 లక్షలు 5 లక్షల రూపాయలు బాకీ అయిపోయాను. 5 లక్షల రూపాయలు అయిపోయింది. ఇప్పుడు నేను ఆ పరిస్థితి ఏంది? మా పిల్లల్ని సర్దించుకోవాలా? నేను ఏం చేయాలి? లేకపోతే వెళ్ళి దొంగ బదులు దొంగ. ఎంతమంది పిల్లలు మీకు? 2 మగ పిల్లలు. డిగ్రీ చేస్తున్నారు. 2 డిగ్రీ చేస్తున్నారు. గుడిపూడిగా ఏం చెయ్యాలి? వీళ్ళ దగ్గరికి వచ్చా, బాబాయ్ దగ్గరికి వచ్చి ఎందుకురా ఏం ప్రాణాలు తీసుకుంటే వచ్చింది, చంద్రబాబు గారు నాది ఇప్పుడు లోకేష్ గారు వస్తున్నారు, మాట్లాడదాం, ఏం చేస్తారు, మీరు గట్టిగా అక్కడ అదే పర్సెంటేజ్ ఎంత అని చెప్పి మీరు అసెంబ్లీలో అడిగారని చెప్పండి, అది తేవాలి. అది వచ్చిన తర్వాత అది కాదు, మీకు ఇన్సూరెన్స్ కట్టుంటే 1,100 కోట్లు ఇన్సూరెన్స్ కట్టేది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. కట్టేసింది రైతులు ఆదుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంత ఆవేదనతో పోరాడుకుంటుంటే వాళ్ళ సగం కూడా కట్టారు. ఇప్పుడు 560 కట్టారు. మిగతా 600 ఎప్పుడు కడతారంటే చెప్పండి. చెప్పరండి, చెప్పరు. ఇప్పుడు మా పరిస్థితి నేనేం చేయాలి? నా కొడుకు చదువు మానిపించి వచ్చి మా బాగిల మీద తీసుకోవాలా? లేకపోతే నేను ఏం చేయాలి? నా కొడుకులు అట్టింటాను, చదువు అయిపోయింది. మనం చేయాల్సింది ఒకటే, మీ తరఫున మేము పోరాడతాం. కలిసికట్టుగా ఉద్యమ రూపంలో ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది అన్నాడు బాబాయ్. అదే చెప్పాడు, మనందరం కలిసి పోరాడదాం కదా, వదిలేలేము కదా, వృత్తిని నమ్ముకున్నాం కదా, అంతే నమ్ముకున్నాం, వదిలేలేము కదా. నాకు రెండే తెలియదు కదండి. వ్యవసాయం దేశాన్ని వదులుకోలేము కదా, అంతే ఇంట్లో కూర్చోలేము కదా, కనీసం పంట నింపుకునేందుకన్నా మనం వ్యవసాయంలో ఉన్నాం. కౌలు తీసుకున్నాం, పెట్టుబడులు పెట్టినాం, ఇప్పుడు నష్టపోయాం. బంగారం ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాం. మా అన్నపత్రులు ప్రభుత్వం ఎంత ఇస్తుందని ఏం చెప్పాలి.
అసలు ఇంతవరకు ఏం లేదు, కాగితాలు తీసుకెళ్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకంటే వచ్చి రాసుకోవడం కూడా లేదు. అందరం తీసుకెళ్ళి ఒకసారి ఒక 50 మంది అయినా సరే ఒకసారి తీసుకెళ్ళి కాగితాలు ఇస్తే తీసుకెళ్ళిపోతున్నారు. అది ఎక్కిస్తాము మన టైం ఇస్తారని చెప్పండి. లేదు లేదు భరోసా చూడాలి ఇవ్వలేదండి ఇంతవరకు. వాళ్ళకే రాలేదంట భరోసా. వాళ్ళు అందుకనే రాయట్లా కాగితాలు ఇస్తాం. రైతు భరోసా వచ్చింది మీకు? రైతు భరోసా రాలేదా? మంత్రి గారు అంటున్నారు రైతు భరోసా కౌలు రైతులు కూడా ఇచ్చినాము. మాకు అసలు ఏమి రాలేదు. కౌలు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. నేను మాకు అసలు ఏమి రాలేదు రైతు భరోసా కానీ మాకు ఇంతవరకు ఏం లేదు. రూపాయి అర్థం మేము చిన్న కూర్చోండి, మళ్ళీ అందరూ మూసుకొచ్చేస్తున్నారు. నా పేరు రేగులగడ్డ సుబ్రహ్మణ్యం అండి, మర్రిపూడి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని. వ్యవసాయం చేసే రైతులందరికీ ఇప్పుడు అందరికీ లాసే కానీ కౌలు పాలన చేస్తానండి. అయితే ఇప్పుడు నోటు కాడకు వచ్చిన తర్వాత అంతా పడిపోయిందండి. అంతకుముందు 2000, 2500 వచ్చే కోట ఈరోజు 7,000, 8,000, 10,000 వరకు పెట్టే పెట్టుబడి ఇప్పుడు కోతకు 1 ఎకరానికి పెట్టాల్సి వస్తుంది. రైతులు ఎస్సీలు బీసీలు 90% కౌలు పాలన చేసే రైతులేనండి. కౌలు రైతులు అందరికీ లాసే కానీ ముఖ్యంగా ఎస్సీలకి బీసీలకి. అది కూడా అప్పులు తెచ్చుకునేవాళ్ళు. ఇంట్లో కాస్త కొంత బంగారం ఉంటే బ్యాంకుల్లో పెట్టుకొని పడరాని పాటలు పడుతుందంటే ఇప్పుడు ఎస్సీ బీసీలు అండి ముఖ్యంగా. అసెంబ్లీలో ఈ రైతుల గురించి అసలు ఒక పాయింట్ కూడా లేవనెక్కలేదు. ఏ కాడికి పాలని అమ్మ ఒడి నాన్న ఒడి ఈ చెప్పడమే కానీ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి కూడా అక్కడ లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికీ పెట్టుబడి ఎంతైంది? ఇప్పుడు ఎకరానికి 5,000 ఏంటంటే ఇప్పుడు పాతకి కట్టాక మళ్ళీ 10,000 అవుతారు. కౌలు కాకుండా కౌలు ఎంత? కౌలు 15 బస్తాలండి. 15 బస్తాలు. 50,000 ఒక ఎకరానికి ఎకరానికి 50,000. రైతు భరోసా వచ్చిందా? రాలేదా? అడిగితే ఏమంటున్నారు? మనకి చెప్పినప్పుడు 1 రోజు 2 రోజులు ఆ యాప్ ఓపెన్ అవుతాయండి. వెళ్ళేసరికి ఆ యాప్ ఓపెన్ కావట్లేదని అదేంట అధికారులు అంటున్నారు. అది అందరికి ఇచ్చేసాము. 10 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇచ్చామంటున్నారు. 10 మందికి వచ్చినాయి అంటే 100 మందికి వచ్చినట్టు చూపిస్తున్నారండి. ఊర్లో పరిస్థితి అంతే. అందరి ఊర్లో ఎక్కడ ఏ ఊర్లో పడినా అట్టనే ఉంది. ఎంతమంది ఎక్కడండి ఏం చదువుతున్నారు? అమ్మాయి బీటెక్ ఫైనల్ లేదు, బాబు వెటర్నరీ డిప్లొమా అయిపోయింది. ఈ తరఫున పోరాడుతున్నాము. శాసనసభలో అన్ని పోరాడుతున్నారు, శాసనసభలో పోరాడుతున్నాం. ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడే బాధ్యత నేను తీసుకున్నాం. అధ్యక్షుడు యాదవ్ 7 ఎకరాలు కౌలు చేసి పెట్టుకోవాలి. 7 ఎకరాలు పడిపోయింది సార్. రాయమని అడిగితే కలెక్టర్ మాకు ఆర్డర్ చేసేది మీడియాకు ఆర్డర్ చేయలేదు రాష్ట్రానికి. మీకు ఎట్లా రాస్తామో నేను చెప్తున్నాను. నేను 3 రోజులు తిరుగుతున్నాను. ఆఫీస్ చెప్తున్నాను, సమాధానం చెప్పట్లా. ఎప్పుడు రాస్తామన్నా కానీ అప్పుడు ఏం మాట్లాడుతున్నాను. అది నువ్వు కౌలులో కార్డు పెట్టుకున్నావా అన్నది రైతులు కౌలులో కార్డు ఈలో పెట్టుకుంటానికి అవకాశం ఈలో పోతే ఈ కౌలులో కార్డు ఉంటేనే రాస్తామంటా లేదా రాయమంటుంది. ఇది ఒకటి. ముద్దు కొనబోతేనేమో 1100 అంటారు, 1200 అంటున్నారు. వచ్చేది మీడియా సరిపోయింది.
ఎకరాన్ని పెట్టుబడి 5,000 దాకా అయింది. ఇప్పుడు వరకు ఇప్పుడు నుంచి మనం ఒక 5,000 అయింది. ఈ కోతకు కానీ కట్టేతకు కానీ కానీ దేని కానీ ఇవన్నీ వచ్చినాక చాలా ఇది ఒక 5,000 అప్పుడు ఎకరానికి వచ్చి 50,000 మనం పెట్టుబడి అవును 15 మొత్తం పోయాడు. అవును 15 మొత్తం కౌలర్ తోటలు పెట్టుకోవడానికి రైతులు ఇప్పుడు ఈ రాసిన కానీ రైతు అకౌంట్లో పడితే కానీ మీ అకౌంట్లో పడవు అని పక్కా చెప్పేస్తున్నారు. మా ఊరు ఇండియాలో చెప్పేసి రైతులే పడితే కానీ మీకు పడవి అని చెప్పేసి ఈ కౌలర్ ఏం చేయదు కౌలర్లు పడవాడుతున్నారు. దీనికి ఏం చేయలేదు. ఈ ప్రోగ్రాం ఎందుకు చేయట్లేదు మీరు అడిగారా? సార్ బాగా చెప్పండి. ఆటో తెలుసుకుంటాం మరి పొలం వేసుకుంటున్నాం. రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. రైతు భరోసా రాలేదు. ఇప్పుడు మన ఏకంగా మీటర్లు బిగిస్తామంటున్నారు. ఈ ఆటో లేదు మోటార్లకి మీటర్లు బిగిస్తామంటున్నారు. కంపల్సరీగా డబ్బు కట్టాలి కదా సార్. కంపల్సరీగా డబ్బు కట్టాలి. ఒప్పుకుంటున్నారా? లేదని ఒప్పుకుంటామండి. ఊళ్ళో అందరూ ఉంటున్నారు దాని గురించి. మీటర్ల గురించి ఏమంటున్నారు ఊర్లో? ఇప్పుడు అదే ఇంక నష్టపరిహారం అంతవరకు కూడా అలా మీకు ఇవ్వమని చెప్పేశారు. మీకు లేదు కనుక ఇవ్వమని వేరే కాదు. మాట్లాడతాను మీ తరఫున పోరాడడానికి వచ్చాను. నష్టం చేసుకుని తప్పనిసరిగా పోరాడు. నగరం నుంచి హలో సార్, నా పేరు మళ్ళీ పాటిస్తానండి. యాక్చువల్ నా చిత్తలపూడి జగన్ గారు అసెంబ్లీలో 0 వడ్డీ చంద్రబాబు గారు ఇవ్వలేదని చెప్పారు కదండి. చంద్రబాబు గారు 5 ఏళ్లలో మా నాన్నగారు 364 రూపాయలు కట్టారండి. రెన్యూవల్ చేసుకున్నాం 1,00,000 రూపాయలు 0 వడ్డీ. అదే ఈ సంవత్సరం అండి 10,000 కట్టామండి. ఎప్పుడు 3 సంవత్సరం జూన్లో అండి. ఇప్పుడు 2,400 రూపాయలు 400 రూపాయలు వేశారండి. మా నాన్నగారు వడ్డీకి తెచ్చిపెట్టారు 10,000. అవి ఇప్పుడు 9 నెలలకి 1,800 రూపాయలు వడ్డీ అయిందండి. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 2,400 రూపాయలు అండి. మేము వడ్డీ కట్టడానికి వడ్డీ వెయిట్ తెచ్చామండి. జనాలు దగ్గర మనీ లెటర్స్ దగ్గర వేస్తాం కదండి. అది వడ్డీయే 1,800 అయిందండి. ఇంకా మిగిలిన 600 వాళ్ళు ఇచ్చింది 600. 600 ఓటు చెప్పడానికి కూడా రావాలి మా నాన్నగారికి. మాకు 8 ఎకరాల సొంత పొలం ఉంది. అయినా కూడా మా నాన్నగారు 8 ఎకరాలు సొంత పొలం ఉందండి. అయినా కూడా మా నాన్నగారు ఇంకా మన జీవితంలో వ్యవసాయం అవుతా ఉన్నారండి. 8 ఎకరాల సొంత పొలం, 1 రూపాయి కౌలు కట్టే పని లేదు. అయినా కూడా మనం చేయలేము. వ్యవసాయం మనకు వద్దు. సరే కౌలు కట్టామంటే ఒక కౌలుకి ఇచ్చినవాడన్నా సంతోషంగా ఇవ్వాలండి. వాళ్ళు ఏడుస్తా ఇచ్చేటప్పుడు మనం కలిసినప్పుడు అది అంటానండి. ప్లస్ ఇంకోటండి, ఇప్పుడు మీటర్లు బిగిస్తా ఉన్నారండి. మీటర్లు బిగిస్తే మనకి మాకన్నిటికీ మీటర్ అన్నిటికీ బోర్లు ఉన్నాయండి. అని ప్రతిదానికి మీటర్ ఇప్పుడు మళ్ళీ కొంచెం పెడతారు కదండి. 1 మీటర్ ఇస్తాం. ఇప్పుడు మాకు 4-5 చోట్ల పొలాలు ఉన్నాయండి. ఒకే చోట్ల లేవు కదా. ఇప్పుడు మాకు 7 మీటర్లు ఉన్నాయండి మా పేరు మీద. ఇప్పుడు 7 మీటర్లు మేము డబ్బులు ఇవ్వాలి కదండి. ఇప్పుడు మేము కౌలుకి ఇచ్చినా మేము కౌలు ఇస్తే కౌలుదారు దగ్గర తీసుకుంటాం కదండి. మాకు మెట్ట పొలం కౌలు దాకా ఇస్తాం. మీటర్ కనీసం 20,000 వచ్చింది కరెంట్ బిల్ సంవత్సరం వేస్తే. 20,000 ముందు కడితే వడ్డీ సరిపోయింది కదండి. పంపింగ్ మిగిలిందండి. వడ్డీ 0 వరకు పత్తాగా ఛాలెంజ్ చేస్తారండి. దాన్ని మీరు లేవట్లేదు. వ్యాలిడ్ పాయింట్లో మీరు అడగట్లేదు సార్. మీరు వడ్డీ మేము కట్టామని 10,000 పోయిన సంవత్సరం జూన్లో కట్టాం సార్. జూన్లో కట్టాం సార్. ఇప్పటికి మార్చి 9 నెలలు మన పోయిన సంవత్సరం జూన్లో కట్టి ఇప్పుడు 8 ఉన్నాయి సార్. 8 నెలలు అక్కడ ఉంది సార్. పోయిన సంవత్సరం జూన్లో కట్టాను. అవి ఇప్పుడు వేస్తున్నారు. అదే సార్ జనాలు అర్థం చేసుకోవట్లేదు సార్. మనకి ఇచ్చే డబ్బులు మనకి ఎందుకు రావట్లేదని జనం. చంద్రబాబు నాయుడు గారు ఈ 0 వడ్డీ పథకం మీద అసెంబ్లీలో సవాల్ చేస్తే పారిపోయాడు ముఖ్యమంత్రి. అది ఫస్ట్ జగన్ గారు ఛాలెంజ్ చేశారు. రెడీ 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 అన్నారు సార్. ఈ తర్వాత ఆయన
నిమ్మల రామారెడ్డి గారు పరిగెత్తే ఆయన మాట్లాడలేదు సార్. ఈ సున్నా వడ్డీ పథకం మన ప్రభుత్వంలో కంటిన్యూషన్ ఫస్ట్ నుంచి కూడా ఉన్న పథకం. అయితే ఇతను కొత్తగా వాళ్ళ నాన్న పేరు పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది. సరే మన గవర్నమెంట్ లో కూడా కంటిన్యూ చేసాం. మనము రైతుకి ₹1 కూడా భారం లేకుండా వడ్డీ రాయితీ కల్పించాం. అయితే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం పెట్టి పాత పథకాన్ని ఎత్తేసి ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు గతంలో రైతు వడ్డీ కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమంటుంది ఈ ప్రభుత్వం, బ్యాంకుకి నువ్వు మొత్తం వడ్డీ కట్టుకో, నీ అకౌంట్ లో డబ్బులు వేస్తామంటుంది. మొత్తం అకౌంట్ లో కడితే సుమారుగా 10%, 9% కింద అంత కడితే ₹10,000 సంవత్సరానికి. ₹10,000 అతను కడితే ఈ గవర్నమెంట్ ఎంత చేస్తుంది? 2,400 వేసింది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పచ్చి దగ మోసం స్పష్టంగా తమ్ముడు చెప్పిన దాంట్లో కనిపించింది. అది మా నాన్నగారు డబ్బులు వేసాడని సంతోషపడ్డారు సార్. నేను ఎంపీ చదివానండి. నేను చదివి ఈ లెక్క చెప్పిన తర్వాత నువ్వు తెచ్చింది 10,000, 9 నెలలు అయింది, 18 వడ్డీ కట్టాం, ఇంకా ఆయన ఇచ్చింది ఏంటని చెప్తే అప్పుడు మా నాన్నగారు ఆశ్చర్యపోయారండి. ఇది ఇట్లా జనం రైతు సోదరులు అందరూ తెలుసుకోవాలి. వాళ్ళు ఇచ్చేవి మన వడ్డీకి కూడా సార్, వాళ్ళు ఇచ్చే రైతు భరోసా కానీ అన్ని అది ఇప్పుడు మనం వడ్డీ కట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చేది వాళ్ళే కట్టొచ్చు కదా, ముందు మనం ఎందుకు కట్టాలి? థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా. మొన్న జరిగిన శాసనసభలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, అదేవిధంగా శాసన మండలిలో కౌన్సిల్ సభ్యులు కానీ మేమందరూ పెద్ద ఎత్తున మీ తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఒక దున్నపోతు ప్రభుత్వం. కనీసం దయలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారే, రైతుల్ని ఆదుకుండా ఒక ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆగస్టు మాసం నుంచి మనం చూస్తున్నాం, ఒక పక్కన అకాల వర్షాలు, ఇంకో పక్కన వరదలు వచ్చినాయి, తర్వాత తుఫాను వచ్చింది. అంటే రైతులకి దెబ్బమైన దెబ్బ. కానీ ముఖ్యమంత్రి స్పందించే పరిస్థితుల్లో లేరు. ఆగస్టు మాసంలో వచ్చిన అకాల వర్షాలు, వరదలకి పంట ఎక్కడైతే నష్టం జరిగిందో వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇప్పుడు లేదు. అదే అడిగాం, మీరు ఆదుకోండి, రైతులు ఏం తప్పు చేశారు, వాళ్ళు చెమటొచ్చి కష్టపడి ఈరోజు వ్యవసాయం చేస్తున్నారంటే స్వయంగా మంత్రి గారు ఒక మాట చెప్పారు. లోకేష్ గారు, నీకు తెలియదు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. దాని నుంచి పచ్చబద్ధం ఉందా ఒక్కసారి రైతులు ఆలోచించండి. అంటే ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఏకంగా ఇట్లా మాట్లాడితే ఇంకా మన ఆదుకునే నాదులు ఎవరైనా ఒక్కసారి రైతులు ఆలోచించండి. ఇంకా ముఖ్యమంత్రి గారు గట్టిగా అడిగితే నేను గాల్లో తిరుగుతున్నా కదా అంటాడు. అందుకే గాలి ముఖ్యమంత్రిని నేర్పిస్తున్నాను. ఉండేది ఇక్కడనే కదా, తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు ఆయన, పెద్ద పెద్ద ఇల్లు కడతాడు. ఇక్కడ ఇంటి బయట కూడా అడుగు పెట్టాడు ఆయన. ఏమన్నా ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చిన పొలాలు చూడడానికి వెళ్తారేమో. ప్యాలెస్ పక్కనే హెలిప్యాడ్, హెలికాప్టర్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, మన పొలాలు చూడొచ్చు. ఆయన పాదయాత్ర అయిన తర్వాత ఏనాడైనా రైతుల దగ్గరకు వచ్చినాడా? మాట కప్ప మడుమ తిప్ప అని చెప్పినారు. ఇప్పుడు చూస్తే బాధుడే బాధుడు మనకి. అవునా కదా? అవునా కదా? ఎన్నికలు ఏం చెప్పినాడు? పెంచుతూ పోతాడు. అందరూ కూడా అబ్బాయి ఎంత పెద్ద మనసు ఉంటే ఎత్తాడంటే పెద్ద మనసు ఉంటుంది కదా అనుకున్నాడు. కానీ ఎత్తింది ఎందుకో తెలుసా? బాధుడే బాధుడు, బాధుడాకే ఎత్తినాడు. అడుగుతున్నా, సిమెంట్ ధర పెరిగిందా? ఇసుక ధర పెరిగిందా? ఇసుక ధర పెరిగిందా? విద్యుత్ ధర పెరిగిందా? పెట్రోల్ ధర పెరిగిందా? నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయా? చూసారా? చివరికి రేషన్లు ఇచ్చే కందిపప్పు ధర పెరిగిందా? పంచదార ధర పెరిగిందా? వాటర్ బాటిల్ ధర పెరిగిందా?
పెరిగినా పెరగలేదా కోటి రూపాయలు? 200, 50 రూపాయలు 200. అంటే పెంచుతూ పోతాడు, అన్ని పెంచుతాడు. అంటే ఒక నిమిషం మాట తప్ప మడమ తిప్పు అన్నాడు. పెంచుతూ పోతాడు, పెంచినాడు. మనం మోసపోయాం, అవునా కదా? అందరూ మనం మోసపోయాం. ఎందుకు ఇచ్చాం? ఓట్లు వేడి తగ్గించాం అంటే అడగడుగున మోసం. నిన్న ఏకంగా బిల్లు తీసుకొచ్చారు, ఇప్పటికీ బాధుతున్నారు. మళ్ళీ పెట్రోల్ పైన ₹1 పెంచుతారంట. ఎందుకు అని అడిగాం. రోడ్లు వేయాలి కదా అంట. ఏమన్నా పైన గుంటలలో పూడ్చినారా? మనము ఒక స్కూటర్ కొంటే రోడ్ ట్యాక్స్ అంటాడు, లైఫ్ ట్యాక్స్ కట్టమంటాడు 14-12%. మన నాట్లుగా ఎక్కువ ఉంటుంది, మన నాట్లు తక్కువ ఉంటుంది. కారు కొంటే ఎక్కువ ఉంటుంది. ఆ డబ్బుల్లో ఎక్కడ పోయిందంటే ఏం మాట్లాడు. సో పెట్రోల్ పైన బాధుడు, డీజిల్ పైన బాధుడు, గ్యాస్ పైన బాధుడు. చివరి జగన్ రెడ్డి గారు వచ్చినంత బాధుడే బాధుడు. మనం అడిగా మంత్రి గారిని, అయ్యా మీరు అన్ని పెంచుతున్నారు, రైతులు ఏమవుతున్నారు? అదేవిధంగా పట్టణంలో మధ్యతరగతి కుటుంబాలు ఏమవుతాయి? ఎందుకంటే ఒక ఉల్లి వస్తుంది, పొలం నుంచి తీసుకెళ్ళాలి కదా, ఎటు తీసుకెళ్తాం? ఏదో బండ్లు వేయాలా, దానికి డీజిల్ పోయాలా. ఇట్లా మేము పెంచుకుంటా పోతే ఎట్లా అంటే లేదు మేము పెంచుతాం. 150 సీట్లు గెలిచామంటే మేము పెంచుతాం. అది ఇసుకేమైందంటే 150 సీట్లు కానీ మేము పెంచుతాం. మధ్య ఎందుకు పెంచారంటే 150 సీట్లు వచ్చినాయి మేము పెంచుతాం. ఎందుకు పెంచుతారు? 150 సీట్లు వచ్చినాయి, దాన్ని పెంచడు, దాన్ని పెంచడు. 151 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే 150 సీట్లు వచ్చినాయి కనుక ఇసుక పెంచుతా, 150 సీట్లు వచ్చినాయి కనుక మద్యం ధర పెంచుతా, 150 సీట్లు వచ్చినాయి కనుక కందిపప్పు ధర పెంచుతా, 150 సీట్లు వచ్చినాయి కనుక పంచదార పెంచుతా. ఎంత అండి? 151 ఒకటి వచ్చింది, ఎక్స్ట్రా వచ్చింది. 151 సీట్లు వచ్చినాయి అన్నా. మనకి ధాన్యం ధరలు పెరిగా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పటికీ ఇన్సూరెన్స్ మీకు ఎప్పుడన్నా ప్రభుత్వం అందజేసిందా? ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? అవసరం గిట్టుబాటు ధరించి ఆదుకుందా ఈ ప్రభుత్వం? ఎన్నికల ముందర ఏం చెప్పారు? మనకి పెద్ద యాడ్లు వేస్తాం, ఖరీఫ్ రబీ ముందరనే గిట్టుబాటు ధర ప్రకటిస్తానని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. ప్రకటించారు ఎక్కడన్నా? వేరే యాడ్లు వస్తున్నారు కదా, ఇసుకపై ఇసుక ఇచ్చేస్తాము, మద్యం ఇచ్చేస్తాము, పెద్ద యాడ్లు ఇచ్చుకుంటున్నారు కదా. కానీ గిట్టుబాటు ధర ఒక్క యాడ్ ఇచ్చారండి. రైతులకి ఇంత ఇస్తాం, అది చూసి మీరు వేసుకోండి అని చెప్పిన నాదున్నా నడుతుంది. ఏకంగా దాడి. ఇంకా సాంసరావు గారు వీళ్ళందరూ పోరాడితే ఆ మార్షల్ తీసుకుని ఎత్తుకొచ్చి బయటికి ఇస్తారు. ఎంతనే చూడండి. ఇది పెంచలేదు కదా, పెంచలా. అదే నన్ను అడుగుతున్నారు. అదే నేను జగన్ రెడ్డిని కాదు, నేను పెంచుతూ పోదు. అదే కదా, జగన్ పైన పోరాడాలి. జగన్ రెడ్డి రాడు, ఎమ్మెల్యే గారు వచ్చారా? ఎమ్మెల్యే గారు తిరిగారా? పొలంలో తిరిగారా? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారా? దాని తర్వాత రాలా. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంది. ఎందుకంటే ఇది చూసాం మనం, రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు. ఒక్కొక్క ఎకరానికి కౌలు కలిపితే 50,000 నుంచి 60 రూపాయలు పెట్టుబడి. ఒక 10 ఎకరాలు చేస్తే 5 నుంచి 6 లక్షలు అప్పు అవుతుంది. ఉన్న పరిస్థితులు మీ సమస్యలు తెలుసుకునేదానికి, కళ్ళారా చూసి మీ తరఫున పోరాడేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను ముందరికి వచ్చిందని మీకు తెలుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా
ఏకంగా మోటార్లకి మీటర్లు బిగిస్తాడంట. ఇదేమి న్యాయం అంటే 150 సీట్లు వచ్చినాయి నేను మీటర్లు బిగుతానంట. ఎంత అన్యాయం. నవరత్నాలు ఎప్పుడు చెప్పాడండి మీటర్లు బిగుతాడని? చెప్పాడా? మళ్ళీ ఇది మాట తప్ప మడవ తిప్తా. అవునా కాదా? అందుకే మనందరం కలిసికట్టుగా ఇక పోరాడాలి. మన దగ్గర కానీ మీటర్లు బిగిస్తే ఆ మీటర్ని పగలగొట్టాలి. దీనికి సైకిల్ కి కట్టేసి ఊరేగింపు చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న రైతులందరిపై. చెప్పే కాదు, పారుపాటున మోటార్ బిగిస్తే ఒక ఫోన్ కొట్టండి, నేను వచ్చి కలిసికట్టుగా ఆ మీటర్ని తగలబెడతామని నేను మీకు హామీ ఇస్తాను. జరుగుతుంది. సో రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరంలా మీ తరఫున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. నాడు నేడు ఎప్పుడు మీ తరఫున పోరాడతామని మీకు హామీ ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని నేను రెండే డిమాండ్లు ఇస్తున్నాను. ఒకటి, కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మీరే అన్నారు 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని. వాళ్ళందరికీ హెక్టార్కి 30,000 రూపాయలు ఇచ్చి కనీసం ఆదుకోవాలని మేము మొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, రంగు మారిన ధాన్యాన్ని మేము కొంటామని ప్రభుత్వం చెప్తుంది. 100% కొనాల్సిన బాధ్యత ఉంది. అది కూడా మంచి ధర ఇచ్చి కొనాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని కూడా ఇక్కడున్న ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. అంతేగాని మాకు ఇంకా అధికారులు చెప్పలేదు, లేదంటే జగన్ రెడ్డి గారు ఇంకా లేయలేదు, జగన్ రెడ్డి గారు ఇంకా మా వైపు చూడలేదంటే మేము ఊరుకోం. ఎందుకంటే ఇప్పటికీ భవన నిర్మాణ కార్మికులు దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఇట్లా మీరు ఇక రైతుల్ని ఇబ్బంది పెడితే మీరు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉంటుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్.